కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదిక సమర్పించడంలో అంతులేని ఆలస్యంపై ప్రభుత్వోద్యోగులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే తప్ప పీఆర్సీ కమిటీ నివేదిక సమర్పించే పరిస్థితి లేదనే వాదనలు ఉద్యోగుల మధ్య చర్చలో వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ పత్తా లేకుండా పోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పే రివిజన్ కమిషన్ను నియమించారు. అయితే ఎన్నికల్లోపు కమిషన్ తన నివేదికను సిద్ధం చెయ్యలేదు. దీంతో తదుపరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై పీఆర్సీ నివేదికను సిద్ధం చేయించి అమలు చేయాల్సిన బాధ్యత పడింది. నిజానికి తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కొత్త పీఆర్సీ కమిషన్ను నియమిస్తామని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ 2.5 ఏళ్లు దాటుతోన్న పీఆర్సీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతులేని తాత్సారం చేస్తోందని ఉద్యోగులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నిజానికి పీఆర్సీని 2013 జులై నెలలో అమలు చేయాల్సుండగా ఇప్పటికీ నివేదిక సిద్ధం కాలేదంటున్నారు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే పీఆర్సీ నివేదికను సిద్ధం చేసి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పీఆర్సీ కమిటీని కొనసాగించడం ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెల లక్షల రూపాయల దుబారా తప్పితే మరో ప్రయోజనం లేదంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరిన సమయంలో పీఆర్సీ నివేదిక ప్రకారం వేతనాలు పెరుగుతాయని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబరపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా 6 నెలల్లో అమలు చేస్తారు అని ఎదురు చూసిన వారికి మొండి చెయ్య మిగిలింది. వారాసల్ని పీఆర్సీ కమిటీ అడియాసలు చేసింది. ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించలేదు. నివేదిక సమర్పించడానికి 2 సంవత్సరాల గడువు అవసరమా అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి శివశంకర్ అధ్యక్షతన 2023 అక్టోబర్ 2వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2వ పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యుడిగా మాజీ ఐఏఎస్ బి రామయ్య ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీన 2024న నివేదిక సమర్పించాలని గడువు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ప్రతి 6 నెలలకొకసారి చొప్పున 3 సార్లు గడువు పొడిగించుకుంటూ వస్తున్నారు. తాజా గడువు కూడా వచ్చే నెలతో ముగియనుంది. ఆ తర్వాత కూడా మరో 6 నెలలు పొడిగించే సూచనలున్నాయన్న వార్తలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆగ్రహాన్ని రాజేస్తున్నాయి. శివశంకర్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసిందని, ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా నివేదికను స్వీకరించేందుకు కాలయాపన చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు 51% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోండగా ప్రభుత్వం మాత్రం 30%కి పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యోగుల డిమాండ్ ప్రకారం 51% ఫిట్మెంట్ అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై వార్షికంగా సుమారు 12,750 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖలో సీనియర్ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం అనుకున్నట్లుగా 30% ఫిట్మెంట్ అమలు చేస్తే వార్షికంగా 7,500 కోట్ల వరకు భారం ఉండనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత పథకాలు ఇబ్బడి ముబ్బడిగా అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చు అధికంగా మారింది. తీసుకొచ్చిన అప్పులు సైతం హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. వెరసి ఆర్థిక నిర్వహణ కడు దయనీయంగా మారింది. ఈ సంగతిని పక్కన పెడితే ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే పీఆర్సీ కమిషన్ నివేదిక సమర్పణకు బ్రేక్ పడిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇందులో ఫిట్మెంట్ ఎంత అనేదే కీలకంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలు సూచించిన విధంగా ఎంత శాతం అనే అంకె చేర్చడమే మిగులుందని, మొత్తం పని పూర్తయిందని తెలుస్తోంది. 42% ఫిట్మెంట్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పీఆర్సీ నివేదిక జాప్యంతో చాలా నష్టపోయారు అని, ఇప్పటికైనా వెంటనే నివేదిక ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు పీఆర్సీ కమిటీ చైర్మన్కు గతంలో వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల కనిష్ట వేతనం 32,000, గరిష్ట వేతనం 2,95,460గా ఖరారు చేయాలని కోరారు. తమ నివేదికలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ అమలు చేసేలా సిఫారసులు చేయాలని విన్నవించారు. ఇలా పలు సంఘాలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాల్ని కమిటీ చైర్మన్కు సమర్పించి 2 ఏళ్లవుతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. వచ్చే నెలలో పీఆర్సీ గడువు ముగియనున్న నేపథ్యంలో మళ్లీ గడువు పొడిగిస్తారా? ఇలా ఎంతకాలం పొడిగించుకుంటూ వెళతారు? ఈ కథ కంచికి చేరేదెన్నడో అని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.